తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ల మధ్య విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు వేర్వేరు నియోజకవర్గాల నుండి ఎన్నికైనప్పటికీ హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలో మాత్రం వీరి అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇప్పటికే పార్టీ పదవుల పంపకాల సమయంలో చోటు చేసుకున్న అసంతృప్తి ఇంకా కొనసాగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. నీ సెగ్మెంట్ నువ్వు చూసుకో, నా సెగ్మెంట్లో నీకేం పని అనే స్థాయికి ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం చేరుకుందని సమాచారం. ఈటెల అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజురాబాద్తో ఈటెల రాజేందర్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన అక్కడి నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే తర్వాత మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలుపొందిన ఈటెల ఇప్పుడు కూడా హుజురాబాద్పై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. జిల్లా, మండల స్థాయి కమిటీల్లో తన అనుచరులకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం పట్ల ఈటెల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈటెల ఆయన చేసిన వ్యాఖ్యలు టికెట్ రాకపోతే అవసరమైతే ఇతర పార్టీ నుండి టికెట్ ఇప్పించి గెలిపిస్తా బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. జాతీయ పార్టీకి చెందిన నాయకుడు ఈ విధంగా మాట్లాడడం సరికాదని స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సహా పలువురు నేతలు ఈటెల వ్యాఖ్యలపై రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈటెల ప్రవర్తన పార్టీని బలహీనపరుస్తుందని, ఆయనను కట్టడి చేయాలంటూ వారు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ఇక బండి సంజయ్ వర్గం మాత్రం పార్టీని క్రింది స్థాయి వరకు బలపరిచే దిశగా కృషి చేస్తోందని పేర్కొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను సాధించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు ఈ వర్గం. ఈటెల రాజకీయం పార్టీకి ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరిస్తోంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈటెలపై వస్తున్న ఆరోపణలపై ఏ నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.